హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సీట్ సంబంధించి ఓపెన్ బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా మీకు సంబంధించి మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సీట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఎవరైతే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీకు 5th March 2024 ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా మీకు ఓపెన్ బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. దానికోసం ఇక్కడ మనకు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. లైక్ ఈ విధంగా మీకు సంబంధించి ఓపెన్ బిఎడ్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మనం వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీరు డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించి ఓపెన్ బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ర్యాంక్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇన్ కేసు మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మిస్ మ్యాచ్ అని వచ్చినా కూడా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినా, లేదా మనకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారికి మెయిల్ చేసినా కూడా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మాకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి 23rd 24 అకాడమిక్ ఇయర్ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ అప్లికెంట్ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, మదర్ నేమ్ ఉంటుంది, జెండర్ అని ఉంటుంది, కేటగిరీ అయితే ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. లైక్ మీ యొక్క హాల్ టికెట్ మీ యొక్క నేమ్లో మిస్టేక్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉన్నా, ఫాదర్ నేమ్లో మిస్టేక్ ఉన్నా, మదర్ నేమ్లో మిస్టేక్ ఉన్నా, జెండర్లో మిస్టేక్ ఉన్నా, కేటగిరీలో మిస్టేక్స్ ఉన్నా కూడా ఫర్దర్గా అయితే మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీటిని కరెక్షన్ చేయించుకోవడం కోసం మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క మార్క్స్ ఎన్ని, ర్యాంక్స్ అనేది తెలుస్తుంది. దానికోసం మనం స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి మార్క్స్ ఎంత, ర్యాంక్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది టోటల్గా 100 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ సెక్యూర్డ్ మార్క్స్లో వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో ఆ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు టోటల్గా మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత మీ ర్యాంక్ ఎంత అనేది ఇక్కడ ఉంటుంది. సో మీరు చూస్తున్న పర్సన్ వచ్చేసి 1769 అయితే ర్యాంకు. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే త్వరలో కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. సో లైక్ ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ర్యాంక్ రావడం జరుగుతుంది. ర్యాంక్ వచ్చిన ప్రతిసారి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది మేము గతంలో ఆల్రెడీ వీడియో చేసాము. అండ్ ఈ అకాడమిక్ ఇయర్ కూడా వీడియో అయితే మేము చేస్తాము. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్ని ఫాలో అయినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే మేము అందిస్తాము. జస్ట్ ఇక్కడ ఫైనల్గా మన ఫ్రంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీ హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేసాము. ఈ యొక్క హాల్ టికెట్ కావచ్చు, ర్యాంక్ కార్డ్ కావచ్చు, మీ టోటల్ కోర్సు కంప్లీట్ అయ్యే వరకు మీతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ పిల్లలకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.